హాయ్! ఈరోజు మనం సూపర్ హెల్తీ ఫుడ్ రాగి రోటీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దామా? స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకోండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇందులో హాఫ్ స్పూన్ గీ వేసుకోండి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అందులో 1 కప్పు రాగి పిండి, నేను 1 కప్పు రాగి పిండికి 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. అది వేసుకొని చక్కగా రాగి పిండి అంతా అందులో కలిసేటట్టు కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత దీని మీద లిడ్ పెట్టుకొని ఒక 3 మినిట్స్ ఉడకనిద్దాం. 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగా ఉంచేయండి. ఎందుకంటే వేడి మీద ఇంకా కొంచెం ఏమైనా ఉడకపోయినా అది ఉడుకుతుంది అందుకని. తర్వాత దాన్ని తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. చేతికి కొంచెం గీ రాసుకొని దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీన్ని చపాతీలాగా ఒత్తుకోవడానికి చిన్న చిన్న బాల్స్లా చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం చపాతీలాగా ఒత్తుకుందాం. ఇదైతే షేప్ రాలేదు, అందుకనే నేను ఒక గిన్నెని తీసుకొని రౌండ్ షేప్ వచ్చేటట్టు చేస్తున్నాను. ఇలా అన్నీ చేసేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ రోటీల్ని మనం పెనం పెట్టుకొని స్టవ్ మీద వేసుకొని మనం ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత మనం దీన్ని టర్న్ చేసుకొని గీ రాసుకోవాలి. గీ మాకు పడదు అన్నవాళ్ళు ఆయిల్ వేసుకొని కాల్చుకోండి. చూసారా, అవి మనకి పొంగుతున్నాయి కూడాను. ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకొని వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో ఈజీ, టేస్టీ అండ్ హెల్తీ రాగి రోటీ రెడీ అయిపోయింది. దీన్ని వీక్లీ వన్స్ అయినా మనం చేసుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. దీంతో కాంబినేషన్గా నేనైతే పన్నీర్ బుర్జీ చేశానండి. ఇది వితౌట్ ఆయిల్, ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా లేకుండా పన్నీర్ బుర్జీ చేశాను. దీన్ని నేను నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది సూపర్ హెల్తీ ఫుడ్ అండి. దీన్ని మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.